నేను ఇంకొకసారి పేద కాపులను కానీ కంచాలు గెలిచి కానీ పట్టించి నీ పక్కన వచ్చే పాలేరు నా కొడుకులు ఎవరుంటే మీరు బయటకు వెళ్ళిపోండి. నువ్వు జగన్మోహన్ రెడ్డి అడగాల్సిందల్లా మాకు సిగ్గు శరం మానవత్వం లేదు, పోరాడే ఓపిక లేదు, క్షేత్రాన్ని జయించేటువంటి క్షేత్రశక్తి మా రక్తాల్లో లేదని చెప్తే పాలికాపు రిజర్వేషన్ సెపరేట్ కావాలని అడిగి తీసుకోండి. పాలికాపు రిజర్వేషన్ కావాలని సెపరేట్గా అడిగి తీసుకోండి. ఇది అల్టిమేట్. మేము సచ్చిపోలపల మీలాంటి వాళ్ళ చేతిలో కులాన్ని పెట్టయితే పోవం. పోతే భూమి నుంచి రైట్ రాయల్గా పోతాం. ఒరేమ్మా పోరాడారా, ప్రజల కోసం పోరాడా, అన్ని వర్గాల కోసం పోరాడా, రైట్ రాయల్గా పోతాం. అంతేగాని మీలాగా దేహి అంట రోజు అడుక్కుంటా మీ కొడుకు నువ్వు నేర్పాల్సిన పద్ధతి ప్రభుత్వాన్ని ఢీ కొట్టరా మగోళ్ళలాగా. మీ నాన్న కింద నేను ఉన్నాను, వెనకాతల వర్గం ఉంది, ప్రజల తరపున పోరాడు, ప్రజా సమస్యల తరపున పోరాడు, నేను ఎవరు టచ్ చేస్తాడో చూద్దాం. ఒకవేళ నా శక్తిని కాపాడుకోవడం సరిపోతే నువ్వు అంకురార్పణ కింద నువ్వు చచ్చిపో. నీ పేరు మీద దీని అమ్మ జీవితం రాష్ట్రాన్ని కూడా ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేస్తారని శవయాత్ర చేస్తాను తప్ప వెనక్కి తగ్గేది లేదనేటువంటి పౌరుషాన్ని నింపాలి. కాపుల పౌరుషం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి. అందుకని